హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుంటే నోరు ఊరిపోతుందా మీకు? స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చూడండి ఎలా ఉందో, జ్యూసీగా క్రిస్పీగా చూడగానే నోరు ఊరిపోయినట్టుంది. ఇది ఎలా చేసుకోవాలో చూడాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేద్దాం రండి. బాదుషా రెసిపీ చేయాలంటే చాలా సింపుల్ అండి. ఒక ఖాళీ బౌల్ అయితే తీసుకోవాలి, ఎంటీ బౌల్లో ఫస్ట్ అయితే మైదా పిండి, జల్లించుకున్న మైదా పిండి వేసుకోవాలి. నేను 2 కప్స్ వేసుకుంటున్నాను, కొలతలతో సహా చెప్తున్నాను. 2 కప్స్ మైదా పిండి వేసిన తర్వాత సాల్ట్ అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా అది కొంచెం, షుగర్, చక్కెర 2 స్పూన్లు, నెయ్యి వేడి చేసుకొని చల్లార్చుకున్న నెయ్యి వేసుకోవాలి. డాల్డా అయినా వేసుకోవచ్చు, నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని ఎంతసేపు కలపాలంటే మా చేతులతో ఇలా లుండలా అవ్వే వరకు కలపాలి. బాగా కలిపిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదు, ఆల్రెడీ నెయ్యి వేస్తున్నాం కాబట్టి ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ పిండిని కలిపిన తర్వాత అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టేసి చక్కెర పాకం చేసుకుందాం. ఇప్పుడు పాకానికి రెడీ చేయడానికి గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాను. మైదా 2 కప్స్ వేసుకున్నానని చక్కెర కూడా 2 కప్సే వేసుకుంటున్నాను. స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళు 2 కప్స్ వేసుకోవచ్చు, లేకపోతే 3 కప్స్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొంచెం ఇలా కలుపుకోవాలి. చక్కెర పాకం గులాబ్ జామ్కి ఎలా చేస్తామో అలాగే సేమ్, లేకపోతే కొంచెం తిక్కగా కావాలి అంతే, మరీ అంత తిక్కగా వద్దు. యాలకులు వేస్తున్నాను. ఇది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, అయినా కానీ తీసేయచ్చు. మళ్ళీ యాలకులు వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుతూ ఉండాలి. ఇలా అయితే కనిపిస్తుందా? మా చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. చేతితో చూపిస్తున్నాను చూడండి. ఇలా తాకితే ఇలా చాలు. పాకం ఆఫ్ చేసేసి ఇందాక కలుపుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని, పిండిని మళ్ళీ కలపకూడదు, ఎలా కలుపుకున్నామో అలానే లుండల్లా, నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత సైజులో లుండల్లా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. వేసిన బాదుషాని ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మళ్ళీ చూపిస్తున్నాను ఎలా చేయాలో చూడండి. ఇలా చేసి ఇలా వత్తాలి. ఇలాగే అన్ని బాదుషాలు చేసుకోవాలి. మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె వేసుకోవాలి. గులాబ్ జామ్కి చుట్టినట్టు చుట్టకూడదు, ఎందుకంటే పైన వత్తాలి, ఎందుకంటే లేయర్స్ రావు. కనిపిస్తుంది కదా ఈ బాదుషా, ఇలా అయితే చేసుకోవాలి. బాదుషాలని సిమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా అయితే డీప్ ఫ్రై అవుతుందో అలాగే చేసుకోవాలి. లోపలంతా బాగా కుక్ అవ్వాలి, అందుకోసం సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మెల్లగా ఇంకో వైపు తిప్పాలి. ఇలా లేయర్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఫ్రై అయిపోయిన బాదుషాని ఇందాక చేసుకున్నాం కదా చక్కెర పాకం, దాంట్లో అయితే వేసేయాలి. డైరెక్ట్గా చక్కెర పాకంలోనే వేసేయాలి. చక్కెర పాకం గోరువెచ్చగా ఉండాలి బాదుషాలకి. చక్కెర పాకంలో బాదుషాలని 20 నిమిషాల వరకు పెట్టాలి. ఇలా అయితే కలుపుతూ ఉండాలి బాదుషాలని. ఫైనల్లీ టేస్టీ బాదుషా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా కనిపిస్తుందో, జ్యూసీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ బాదుషాలని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ, బాదుషా రెసిపీ.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి మా బాదుషా ఎలా కనిపిస్తుందో, జ్యూసీగా, మరి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. మరొక్క టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.